ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అంగన్వాడీలు వంట వార్పు విజయవంతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎంపీడీఓ ఆఫీస్ ముందు గత 15 రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఉందని అంగన్వాడీ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకి మరింత పటిష్టంగా అంగన్వాడీలు సమ్మెబాటలో పయనించేందుకు మంచి పట్టుదలతో ఉన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల పరిధిలో కొయ్యూరు మండలంలోని అందరూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ వర్కర్లు కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు దిగి సుమారు 8 రోజులు కావస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణంగా ఉందన్నారు. టెంట్ హౌస్ నుంచి వంట సామాన్లు తెచ్చి నిట్టూర్పులు విడుస్తూ అక్కడే భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కంట 26 తెలంగాణ కంట 1000 పెంచుతానన్నారు జగనన్న గారు, పెంచలేదు. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతన 26,000 చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి జగనన్న గారు. ఇంకా మాకు మెడికల్ వేతనం కూడిన మెడికల్ కావాలి, మా పిల్లలకి నాణ్యమైన ఫుడ్ అందించాలి. ప్లస్ ఎక్కువ మేము గొంతమ్మలు కోరుకుంటలేదు. మా పని వేతన తగ్గట్టు మాకు జీతం ఇవ్వమంటున్నాము. మినీ టీచర్ని మెయిన్ టీచర్గా గుర్తించాలి. యాప్ల విషయంలో కూడా మాకు ఒక యాప్, అన్ని యాప్లన్నీ తీసి ఒక యాప్ కింద ఇవ్వాలని. కడుపులో ఉన్నప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు మేము అంగన్వాడీలో ఎంత కన్నా బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నామన్న. ఒక్కసారన్నా మా డిమాండ్లు స్పందించి ఒక్కసారన్నా మీ చెల్లి అని గుర్తించి ఒక్కసారి మా బాధను ఒక్కసారి మా బాధను జ్ఞాపకం తెచ్చుకోండి ఒక్కసారన్నా మీరు మీ ప్రభుత్వంలోకి వచ్చేది మీ పాదయాత్రలో ఏ అయితే హామీ ఇచ్చారో ఒక్క హామీని మేము అడుగుతున్నామన్నా. తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు మమ్మల్ని పెంచుతామని అడిగారన్న. ఇది న్యాయమేనన్నా? ఒక్కసారి ఆలోచించండి అన్న. సచివాలయం సిబ్బందితో మా సమ్మె కోసం, మా కోరికలు నెరవేరడం కోసం మేము సమ్మె చేస్తున్నాం. ఇప్పటికి 8 రోజులు అయ్యిందన్న. అది న్యాయమైన పద్ధతే అన్న. ఒకసారి ఆలోచించండి అన్న. ఒకసారి జగనన్న గారు, సీఎం గారు ఒకసారి మీకే అన్న మేము చెల్లెల్ని అన్న సొంత చెల్లె ఇలాగే చేస్తారా? ఆమె ఎవరో వాళ్ళ ఉద్యోగాలు, సచివాలయం స్టాఫ్ వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి మా ఉద్యోగాల కోసం మా అంగన్వాడీ సెంటర్ తీసి తాళాలు పదలగొట్టేసి అక్కడ ఏయో వస్తువులు ఉంటాయి, స్టాక్ ఉంటుంది. అది ఇంత స్టాక్ అని 5 సంవత్సరాలు ఫ్రీ స్కూల్ పిల్లవాడికి ఎంత స్టాక్ పెట్టాలి, గుడ్డు ఇవ్వాలి, పాలు ఎన్ఎంఎల్ ఇవ్వాలి అని తెలుసు అన్న వాళ్ళకి. అది మాకు మాత్రమే తెలుసు. అంగన్వాడీ టీచర్కి, హెల్పర్కి మాత్రమే తెలుసు. వాళ్ళు ఎలా చేస్తారు? ఇంత స్టాక్ తక్కువ వచ్చిందంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదండి. మాకు నెలకి ఇంత తక్కువ ఇంత నెలకి ఖచ్చితంగా సరిపడిన సరుకు మాత్రమే ఇస్తారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.